హాయ్ ఫ్రెండ్స్, నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను రెగ్యులర్గా చేసే 2 రకాల ఎగ్ కర్రీస్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎగ్ కర్రీ కోసం నేను 4 ఎగ్స్ని అయితే ఉడికించి పొట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కడాయి హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. దీనిలో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. చూసారు కదా, ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు, పసుపు తొందరగా వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇందులో టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా ఉడికించిన కోడిగుడ్లను వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడు గుడ్లు చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా పాలను అయితే పోసుకోవాలి. పచ్చి పాలనైనా పోసుకోవచ్చు, అలాగే కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పాలన్నీ పోసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి, చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, మొత్తం ఉడికిపోయి గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది. చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం కలుపుకున్నామంటే చక్కటి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకు కావాల్సినంత గ్రేవీతో పర్ఫెక్ట్గా రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చిందా అండి? కర్రీ ఈ ప్రాసెస్లో మీరు కూడా చేస్తారా? అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అయితే చూడొచ్చు. అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ అన్నీ మీ ముందుకు నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఎగ్స్తో సెకండ్ కర్రీ అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మనం పులుసులాగా చేసుకుంటున్నాం కాబట్టి సరిపడా ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి, తొందరగా కూడా వేగుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను పొట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కోడిగుడ్లకి నైఫ్ తీసుకొని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. అప్పుడు మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి పులుసు, ఉప్పు, కారం అన్నీ కూడా ఎగ్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ లోపు అయితే ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి. ఎగ్ అనేది క్రిస్పీగా తయారవుతుంది, ఆయిల్లో కొద్దిగా వేగుతుంది కాబట్టి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. ఒకసారి ఈ చింతపండు పులుసు అంతా కలిసేలాగా కలుపుకొని మనకి ఎంత పులుసు కావాలో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. దానిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కారం, మనం ఉప్పు ముందు వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. దీంట్లోనే చిన్న బెల్లం ముక్క వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ పులుసులోనైనా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మూత పెట్టి ఉడికించుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది, పులుసు చిక్కగా అయిపోతుంది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకుంటే తగ్గితే ఉప్పు, కారాలు వేసుకోవచ్చు. నేను వేసిన పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే చిక్కగా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది.
రైస్‌లోకి అలాగే మిల్లెట్స్ రైస్‌లోకి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ముందు ముందు వీడియోస్‌లో ఎగ్స్‌తో చాలా రకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చండి. అవైతే చూపించేస్తాను. మన ఛానల్‌లో మంచి మంచి రెసిపీ వీడియోస్ అయితే ఉన్నాయండి. చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.